అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు శివయ్య ప్రథమ శిష్యుడైన బసవేశ్వర ప్రథమ శిష్యుడు శ్రీ శ్రీ అరుళయ్య స్వామి జాతర శుభ సందర్భంగా 46వ రథోత్సవ వేడుకలు ఇంతకు ముందు మా పెద్దలు జరుపుతూ, మా పెద్దల నుండి మరి వాళ్ళ పెద్దలు వాళ్ళ తరం మారుతూ ఇప్పుడు మా తరానికి వచ్చింది. ఏరియాలో ఉండే ప్రతి ఒక్క పెద్దలు మాకు సపోర్ట్ చేయడం వల్ల ఈ 46వ రథోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నాము. ఈ ఏరియాకి ముఖ్యమైన కారణం జాతర చేయడం కారణం ఏమంటే అరుళయ్య స్వామి ఆయన శరణుడు, ఆయన శరణుడు. ఆయన చాలా భక్తి ఉంది. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఇంతవరకు బాధపడింది లేదు. ప్రతి ఒక్కరు సంతోషంగానే ఉన్నారు. మా పెద్దలు మాకు దారి చూపిస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఈ జాతర ఇంత ఆడంబరంగా జరగడానికి మాజీ కార్యకర్తలు, అరుళయ్య స్వామి టెంపుల్ కార్యకర్తలు, ప్రతి ఒక్కరి వీధిలో పెద్దలు, యువకులు, ముఖ్యంగా అక్కలు, అమ్మలు ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉన్నందువలన ఈ రోజు ఇంత ఘనంగా ఈ అరుళయ్య స్వామి కళ్యాణమ్మ జాతర రథోత్సవం జరగడం కారణం. నమస్కారం. 46 సంవత్సరాలు ఇది 46వ రథోత్సవము. అంతకుముందు మా పెద్దలు జరిపేవాళ్ళు, కానీ మాకు తెలిసింది 46 సంవత్సరాలు అయింది. మొత్తం చుట్టుముట్టు పల్లెల నుండి వస్తారు. మా బంధువుల మిత్రులు ఎక్కడ బొంబాయి, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మా బంధువులు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుండి వస్తూనే ఉంటారు. కనీసం 2 నుంచి 3 వేలు, 3 నుంచి 5 వేల వరకు ఖచ్చితంగా పాల్గొంటారు. నా పేరు మారన్న, అరుళయ్య స్వామి టెంపుల్ ప్రెసిడెంట్. మన ఆదోని మండలంలో అరుణ్యతి నగర్ నుండి అరుళయ్య స్వామి తెలుస్తున్నాడు కాబట్టి మా కులదేవుడు బసవన్న శిష్యుడు. ఈయనది ఒక చరిత్ర ఉంది. పాదరక్షలు తీసుకొని బసవానికి పాదరక్ష చేసినాడు కళ్యాణమ్మ అరుళయ్య స్వామి. 46వ రథోత్సవం రంగరంగ వైభవం జరుగుతుంది. 24వ తారీఖు భజన కార్యక్రమం, అఖండ భజన జరిగింది 24 అవర్స్. ఇప్పుడు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది. కర్నూలు డిస్ట్రిక్ట్ నుండి మాకు చుట్టుముట్టు పల్లెటూరులో మొత్తము మన కర్నూలు డిస్ట్రిక్ట్ చుట్టుముట్టు ఎంత పల్లెటూరులో ఉన్నారో అన్ని పల్లెటూరులో మన అరుణ్యతి నగర్కి ఆదోనికి చేరుకుంటున్నారు. ఈ రథోత్సవం సందర్భంగా రంగరంగం జరిగిందని మేము వేడుకుంటున్నాం. ఇప్పుడు నా పేరు బండారి రాము, మన అరుళయ్య మాజీ ప్రెసిడెంట్.